నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హరిహరసుతుడి నామస్మరణతో మారుమోగిన పురవీధులో అత్యంత వైభవోపేతంగా సాగిన అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం. ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన దీక్షాదారులు. పంచాయతీ ఎన్నికల రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి. పటిష్ట ఏర్పాట్లు చేపట్టిన అధికార యంత్రాంగం. అయ్యప్ప స్వామి దీక్షలు జిల్లాలో అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ కొనసాగుతున్నాయి. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో దీక్షాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆదివారం ఉదయం స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆరట్టు ఉత్సవం ప్రారంభం కాగా పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. ప్రత్యేకంగా తెప్పించిన డోలు వాయిద్యాలు వేడుకల్లో ఆకర్షణగా నిలిచాయి. వాయిద్యాలకు తగ్గట్లుగా భక్తులు నృత్యాలు చేస్తూ భక్తి భావాన్ని చాటుకున్నారు. ముందుగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ఊరేగింపు ప్రారంభించారు. భక్తుల భజన గీతాల నడుమ ఊరేగింపు ఆద్యంతం కోలాహల వాతావరణంలో సాగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు మాజీ మంత్రి జోగురామన్న పల్లకి ఊరేగింపు వేడుకలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో చేపట్టిన భజన సంకీర్తనల్లో పాల్గొని స్వామివారిని కొలిచారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతితో పాటు దీక్షాదారులతో కలిసి ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. బెల్లూరి అయ్యప్ప మీ ఇంటి ముందరకు ఆరట్టులో అనంతరం పట్టణ ప్రధాన వీధుల గుండా ఆరట్టు ఉత్సవం కొనసాగగా దారి పొడవునా భక్తులు పల్లకికి పూజలు చేస్తూ స్వామివారిని వేడుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన అయ్యప్ప స్వామి దీక్షాదారులు భక్తి పారవశ్యంతో ఉత్సవంలో పాల్గొనగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు అయ్యప్ప నామ స్మరణ చేస్తూ శోభాయాత్రలో భాగస్వామ్యులయ్యారు. వేద పండితులు సంతోష్ శర్మ, ఆరట్టు ఉత్సవ నిర్వాహకులు సాయిని రవికుమార్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు దీక్షాదారులు పాల్గొన్నారు. కన్యస్వామి ఉంటేనే మీరు మాల వేసుకోవాలి, లేకుంటే లేదు. నాకు అయ్యప్ప భక్తుల్ని పెంచాలంటే అయ్యప్ప స్వామికి ఇష్టమైనది. ఎందుకంటే మీతో పాటు అయ్యప్ప దీక్ష ముగిసిపోకూడదంటే, మనతో పాటు అయ్యప్ప దీక్ష ఇండి కావద్దంటే మీ అందరి బాధ్యత. గురుస్వాములదే కాదు, గురుస్వామిదే బాధ్యత కాదు, అయ్యప్ప దీక్ష తీసుకున్న ప్రతి స్వామీజీ బాధ్యత. కన్యస్వాములని ఎవరైతే యువత ఉన్నదో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న యువత అందరినీ కూడా తప్పకుండా అయ్యప్ప దీక్ష మాల ఒక్కసారి జీవితంలో వేయించవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది కనుక అందరం కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. కన్యస్వాములను ప్రోత్సహించండి. మొదటిసారి ఎవరైతే మాల వేసుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించాలి. ఈ మేరకు నిర్వాహకులు మాట్లాడుతూ ఆరట్టు ఉత్సవం జరిగిన రోజు నుండి బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతిరోజు అన్నదానం, పడిపూజ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. 25 సంవత్సరాల నుండి శబరిమలలో ఏ రకంగానైతే ఆరట్టు కార్యక్రమం జరుగుతుందో అదే రకమైనటువంటి ఆదిలాబాద్ హిందూ బంధువులకు, భక్తులకు, అయ్యప్ప స్వాములందరికీ కూడా కరుణలను కలిగించే విధంగా ఈ యొక్క ఆదిలాబాద్ లో ఆరట్టు కార్యక్రమం నిర్వహించడం శ్రీ 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 యోగానంద సరస్వతి స్వామి గారి ఆశీర్వాదంతో
ఆదిలాబాద్ లోని గోపాలకృష్ణ మఠం నుండి ఈ యొక్క ఆరటి యాత్ర ప్రారంభమై పెరుగంగ దగ్గరికి వెళ్ళి అక్కడ అయ్యప్ప స్వామికి జలాభిషేకం చేసుకున్న తర్వాత తిరిగి వెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకొని ఈ యొక్క శబరిమలలో జరిగే విధంగా అక్కడ ఏ రకంగానైతే అయ్యప్ప స్వామి పంపాలో స్నానం చేయించి జలాభిషేకం చేయించి తిరిగి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి స్వామివారి విగ్రహం ఏ రకంగా తీసుకెళ్తారో ఆ రకంగా గొప్ప అనుభూతిని కలిగించే విధంగా ఈ యొక్క ఆరటి కార్యక్రమం ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయడం, దాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వామివారి కూడా ప్రత్యేకంగా నా తరఫున ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనమందరం కూడా హిందూ ధర్మం హైందవ ధర్మాన్ని మనమందరం కూడా కాపాడుకోవడానికి మనందరం కలిసి మరి ఇంత పెద్ద ఎత్తున 41 రోజు దీక్ష చేస్తూ మనం అందరం కూడా ఇంకా ధర్మాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను భక్తులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనం అయ్యప్ప స్వామి ఆలయాలు ఎన్ని కట్టుకున్నా, ఎన్ని ఆలయాలు నిర్మాణం చేసుకుంటే అంత మంచిది. దాని కొరకు అందరూ కలిసి ఒక వ్యక్తిగతంగా ఎవరో వ్యక్తుల కొరకు కాకుండా మరి స్వామి అయ్యప్ప ఆలయాలు ఇంకా వెళ్తూ ఉండాలి, భక్తులు పెరుగుతూ ఉండాలి. ఎక్కడ కూడా మనమందరం నాది అనేటటువంటి మాట కాకుండా మనమందరం హిందువులము, మనమందరం అయ్యప్ప స్వామి భక్తులటువంటి దాంట్లో అందరం కలిసి ఈ రకంగా ఇటువంటి కార్యక్రమం ఇంకా చాలా గొప్పగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా బందోబస్తు చేపడుతున్నామని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం 2వ విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో మావల మండలంలో పోలీసుల కవాతు నిర్వహించారు. మావల పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు కవాతు ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని వీధుల్లో తిరుగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అండగా ఉంటామనే భరోసా కల్పించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణం పారదర్శకంగా నిర్వహించేలా పోలీసు బందోబస్తు చేపట్టామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఓటర్లను ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు కూడా ప్రలోభాలకు గురి కాకుండా ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. జిల్లాలోని జైనత్, బేలా, సాత్నాల, బోరజ్, మావల, ఆదిలాబాద్ రూరల్, తాంసే, భీంపూర్ మండలాల్లో గల 156 పంచాయతీలకు 39 క్లస్టర్లుగా అధికారులు విభజించి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 3న పరిశీలన, 4న ఫిర్యాదుల స్వీకరణ, 5న ఫిర్యాదుల విచారణ, 6న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు విధించారు. తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేస్తారు. కాగా తొలి రోజు మావల మండల సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున ధర్మపురి చంద్రశేఖర్ తన నామపత్రాలను దాఖలు చేశారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి మావల ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా కేసీఆర్ మార్చిన, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలను నిర్విరామంగా అమలు చేస్తున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేశ్వర్ను సర్పంచ్గా గెలిపించామని, ఈసారి కాంగ్రెస్ తరపున ధర్మపురి చంద్రశేఖర్ను బలపరుస్తున్నామన్నారు. రాజేశ్వర్ కూడా నామినేషన్ వేశారని, ఆయన్ను విత్డ్రా చేసుకునేలా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. బ్రహ్మలేన్ సద్గురు బాజీరావు మహారాజ్ పుణ్యతిథిని ఆదివారం భాగ్యనగర్ బాజీరావు బాబా భక్త మండలి ఆధ్వర్యంలో భక్తి ప్రపత్తుల మధ్య నిర్వహించారు.
కాలనీలో బాబా పల్లకి సేవ నిర్వహించారు. ఉత్సవ విగ్రహంతో శోభాయాత్ర చేపట్టారు. శోభాయాత్ర ముందు భక్తులు నృత్యాలు చేస్తూ పరవశులయ్యారు. ఇందులో నిర్వాహకులు కుర్రనారాయణ, మోర విఠల్, రాజు, వినోద్, వినాయక్, గులాబ్, మేస్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడను ప్రోత్సహించేలా మండల కేంద్రాల్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహార్ మెమోరియల్ ఏసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ను డైట్ గ్రౌండ్లో ఆదివారం నుంచి చేపట్టారు. కాగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా అటల్ బిహారీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రౌండ్లో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. అంతకుముందు వీరల్ 11 ఛత్రపతి జట్టు మధ్య టాస్ వేయగా
వీర్ 11 జట్టు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎన్నుకుంది. అనంతరం క్రీడాకారుల ఆటను ఎమ్మెల్యే తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య, జోగురవి, కృషా యాదవ్, వేదవ్యాస్, రాజేష్, నిర్వాహకులు అయ్యూబ్, మురళి తదితరులు పాల్గొన్నారు. मेहनत कर रहे हैं लगभग 2 महीने से एक सक्सेसफुल टूर्नामेंट ACL संतोष ये भी कमेटी मेंबर है. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ACL తొలిసారి అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా తన వంతు సహకారం ఉంటుందన్నారు. అదేవిధంగా పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గల క్రీడాకారులను ప్రోత్సహించేలా మినీ స్టేడియాలను మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందన్నారు. డైట్ గ్రౌండ్లో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహిస్తూ మంచి క్రీడాకారులకు భవిష్యత్తులు ఇచ్చేలా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ACL ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ పేరు మీద క్రికెట్ ఈరోజు పోటీలు ప్రారంభించడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ క్రికెట్ క్రీడాకారులు వచ్చంతా కూడా ఇక్కడ వాళ్ళంతా కూడా పోటీలలో పాల్గొనడం ఆదిలాబాద్ పట్టణానికి ఒక శోభా తెచ్చే విధంగా ఇక్కడ క్రీడాకారులకు ఒక ఉల్లాసభరితమైనటువంటి దాదాపు ఒక నెల రోజుల పాటు ఉత్సాహమైనటువంటి వాతావరణం గడిపే విధంగా అనేక సంవత్సరాలుగా ACL టీం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క క్రీడా పోటీలకు ఆదిలాబాద్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ACL టీం వాళ్ళు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమమైనా సరే నేను మనస్ఫూర్తిగా నా వంతు సహకారం అందించడానికి పూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నాను. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థి చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మానవ పరిణామం, అభివృద్ధి దశలను విద్యార్థులకు వివరిస్తూ మూఢనమ్మకాలు మన అభివృద్ధికి ఆటంకమని వాటిని తొలగించేందుకు ప్రశ్నించే స్వభావాన్ని అలవర్చుకోవాలన్నారు. చదివే భవిష్యత్తును బంగారుమయంగా మారుస్తుందని తెలిపారు. సమాజ అభివృద్ధికి శాస్త్రీయ దృక్పథం ఆవశ్యకమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో JVV జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉమాకాంత్, పెంటపర్తి ఊషన్న, జిల్లా నాయకులు గంగన్న, అమిత్ నాయక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మూఢనమ్మకాలను పారద్రోలుతామని ప్రతిజ్ఞ చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యశ్వంత్గూడకు చెందిన పటేల్ సురేష్, సోంబాయితో పాటు పలువురు నేతలు మాజీ ఎంపీపీ గన్రత్ రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ మంత్రి జోగురామన్న ఆదివారం పార్టీ కార్యాలయంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు గంగారాం, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హరిహరసుతుడి నామస్మరణతో మారుమోగిన పురవీధులో అత్యంత వైభవోపేతంగా సాగిన అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం. ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన దీక్షాదారులు. పంచాయతీ ఎన్నికల 2వ విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి. పటిష్ట ఏర్పాట్లు చేపట్టిన అధికార యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.